నమస్కారములు. నా పేరు దేవునూరు రవీందర్, అడ్వకేట్ సిద్దిపేట. నేను గత 26 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో ప్రాక్టీస్ చేస్తున్నాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపితమైనప్పుడు కేసీఆర్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా కూడా చేశాను. తదనంతరం హరీష్ రావు గారి వద్ద కూడా వ్యక్తిగత కార్యదర్శిగా చేయడం జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇయ్యనందున నేను ఇండిపెండెంట్గానే కొనసాగుతున్నాను. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి చేద్దామని అనుకున్నాను. కావున పార్టీ నిర్ణయం మేరకు టీఆర్ఎస్ నుండి చేయలేకపోతున్నాను. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ ఫిబ్రవరి 11 వరకు ఉండే, 14 వరకు స్క్రూటినీ, దాంట్లో జాప్యం జరిగిన అభ్యర్థుల సీరియల్ నెంబర్ కేటాయించడంలో. తదనంతరం నేను వివిధ జిల్లాల పర్యటనకు ప్రచార నిమిత్తం వెళ్ళడం జరిగింది. అన్ని దర్దాపుగా తెలంగాణ సగం బార్ అసోసియేషన్లు, ఇక్కడ 42 కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్లు అన్నీ తిరగడం జరిగింది. బార్ అసోసియేషన్ల నుంచి, అడ్వకేట్ల నుంచి పూర్తి మద్దతు లభించింది నాకు. ప్రతిపక్ష పార్టీలు వారికి అవగాహన లేకుండా, వారికి సమస్యల పట్ల అవగాహన లేదు. వ్యాపారవేత్తలు, వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వారికి బీఫామ్ ఇచ్చుకుంటూ ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేపిస్తున్నాయి. వారికి సమస్యలంటే ఏందో తెలియదు. వారు ఎప్పుడు కూడా సమాజ సేవ పట్ల అంకితమై లేరు. నేను గత 26 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. మా ఫాదర్ కూడా గత 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ మధ్యనే కాలం చెందినారు. నేను మా తండ్రి గారి వారసత్వాన్ని పునరంకితమై నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. గతంలో నేను చాలా వివిధ రకాలుగా సాయం చేసినాను. నేను తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అన్ని కేసులు ఉచితంగా వాదించడం జరిగినది. ఈ ప్రాంత ప్రజలకు వారి స్థితిగతులను బట్టి, వారి స్తోమతను బట్టి కేసులు తీసుకోవడం అనేది. కేసుల్లో కూడా పూర్తిగా అణగారిన వర్గాలు, మా బిలో పవర్టీ వాళ్ళే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నేను గతంలో విద్యార్థుల కోసం మోడల్ టెస్ట్ కండక్ట్ చేయించడం జరిగింది సిద్దిపేటలో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం నోటిఫికేషన్లు విడుదలైన వెంటనే మోడల్ టెస్ట్ కండక్ట్ చేయించాను. చాలా మటుకు నేను గతంలో చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నాకు ఈ ప్రాంత ప్రజలు మరియు సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కూడా నాకు మొదటి ప్రియారిటీగా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే నిరుద్యోగుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగి నిరుద్యోగుల కొరకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను. గతంలో ఏపీపీఎస్సీ కానీ, ప్రస్తుత టీఎస్పీఎస్సీ కానీ జాబ్ క్యాలెండర్ సరిగ్గా వేయలేదు. నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికలైతే ఒకే సంవత్సరం జాబ్ క్యాలెండర్తో పాటు అదే సంవత్సరం రిజల్టు, రిక్రూట్మెంట్ వచ్చే విధంగా కృషి చేస్తాను. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు పెన్షన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కృషి చేస్తాను. రిటైర్డ్ ఉద్యోగుల కొరకు వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా న్యాయవాదులు, తెలంగాణ వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉన్న న్యాయవాదులకు వారి సంక్షేమ నిధి పెంపుతో పాటు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే అడ్వకేట్ మీద అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. దాన్ని నివారించడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావడానికి కృషి చేస్తాను. లా కోర్స్ చేయగానే విద్యార్థులు పూర్తిగా అడ్వకేట్ కోర్టులకు రాగానే వారికి ఏంటో తెలియదు. ఒక 3 సంవత్సరాలు స్టైఫండ్ ఇచ్చే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా కస్తూరిబా బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులు కూడా చాలా మటుకు అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నారు. వారికి కూడా పూర్తిస్థాయి వేతనాలు కల్పించి రెగ్యులరైజ్ చేసే దిశగా కృషి చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీలో ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టులు కూడా చాలా ఖాళీ ఉన్నాయి. వారికి కూడా ఉపాధి కల్పన దిశగా కృషి చేస్తాను. ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వారికి టీఎస్ఐఐసి ద్వారా స్థలం కేటాయింపజేసి పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తాను. ఒకవేళ పారిశ్రామికవేత్తలకు అంత ఆర్థిక స్తోమత లేనట్టయితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారికి స్థలము కేటాయింపజేసి ఇండస్ట్రియల్ కారిడార్లో వారు నిర్మించిన గోడౌన్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించడానికి లీజుకి ఇప్పించే దిశగా కృషి చేస్తాను. ఎక్కడి ప్రాంతంలో అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయించి నిరుద్యోగ నివారణకు ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో అక్కడి వారికి జాబ్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తాను. 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లందరికీ గెస్టెడ్ హోదా ఇవ్వాలని
ఇచ్చే విధంగా కృషి చేస్తాను. 370 జీవో ఏదైతే ఉన్నదో ఉద్యోగుల శాపంగా ఆ మార్గదర్శకాలు సడలింపజేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ పరస్పర బదిలీ కల్పించే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా ఎవరైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో వారికి కుటుంబ పరిశ్రమలు ఏర్పాటు దిశగా కృషి చేస్తాను. అదేవిధంగా ఎవరైతే ప్రజా సమస్యల కోసం కొట్లాడతారో వారి కోసం అయితే ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాల పక్షాన ఎవరైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారికి హైకోర్టులో రిట్ పిటిషన్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కానీ వేయించి వాటికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. కావున యువ విద్యార్థి పట్టభద్రుల అందరూ నేను సమస్యల పట్ల అవగాహన ఉండి గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న సమస్యలు అంటే ఏందో నాకు తెలుసు. సమస్యల సాల్వ్ చేసే దిశగా నేను చేస్తాను. నేను ఇంతకుముందు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసిన కాబట్టి ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేయాలో అనే విధం కూడా నాకు తెలుసు. కావున విద్యార్థులు, ఉద్యోగులు, మరియు పట్టభద్రులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని, నా మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 33కి ఓటు వేసి మొదటి ప్రాధాన్యత క్రమంలో నన్ను బలపరిచి ఆశీర్వదించి దీవిస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్లో నేను గతంలో 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేసిన కాబట్టి ఈ 25 సంవత్సరాల్లో చాలామందికి నేను తెలుసు. ఇక్కడి ప్రాంత ప్రజలకైతే చాలామందికి తెలుసు. పరోక్షంగా వారు టికెట్ ఇవ్వకున్నా కానీ వారి మద్దతు పూర్తి స్థాయిలో నాకే ఉంటుందని ఆశిస్తున్నాను. కావున మీ మీడియా ద్వారా అందరికీ, నిరుద్యోగ పట్టభద్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు ప్రలోభాలకు లొంగకుండా ఎవరో కార్పొరేట్లు వాళ్ళు ఏంటంటే కార్పొరేట్లో అధికంగా సంపాదించి ట్రక్కుల్లో డబ్బులు తెచ్చి ఇప్పుడు ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీలు కూడా పార్టీ మనుగడ కోసం చూస్తున్నాయి కానీ ప్రజల సమస్యల కోసం చూస్తలేదు. కావున ప్రజలందరూ వీటిని గమనించి నిశ్చితంగా మీరు దేవనూరు రవీందర్ సీరియల్ నెంబర్ 33కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాను.